రేవంత్ సర్కార్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలకే నిధులిస్తామనిలా వ్యవహరించడం ప్రజాస్వామ్యం కాదన్న బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుందని, ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు. అధికార పార్టీ ఎంత దుర్మార్గానికి దిగజారుతుందంటే ఇలా కేవలము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే నిధులు ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు ఇస్తలేదు. ఇదే వ్యవహార శైలి మాలో పడి ఉంటే కేంద్రం కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఇలా గతంలో చెప్పినాం, నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనం ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం మనం ప్రభుత్వాలు ఏర్పడేసుకున్నాం, ప్రజలు ఓట్లేసి గెలిపించారో దాన్ని అమలు చేసిన బాధ్యత, దాన్ని పాటించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది, నాయకుల మీద ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిధులు లేకుంటే వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, చేరాలని చెప్పి ఒక ఆలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నది. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, మీరు అదే విధంగా వివరిస్తే, మేము కూడా అదే విధంగా వివరిస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుంది. మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. మేము ఇలా అనేక మంది మంత్రులు వచ్చి ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులు కలుస్తున్నప్పుడు పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు, తప్పకుండా సహకరిస్తామంటున్నారు, సహకరిస్తున్నాం కూడా. కానీ దాన్ని మా పిరిగితనంగానో లేకపోతే చేతగాంతనం భావిస్తే దానికి ఇబ్బందులు మీకే వస్తాయి. ఎంత మూర్ఖత్వం అంటే గెలిచిన శాసనసభ సభ్యుని పక్క పెట్టి అక్కడ ఓడిపోయిన పోటీ చేసిన అభ్యర్థికి, ఆ పోటీ చేసిన అభ్యర్థికి పైసలు ఇస్తామంటే ఇది ఇక్కడ ప్రజాస్వామ్యం. మరి మేము కూడా అదే చేయమంటారా? మమ్మల్ని కూడా అదే చేయమంటారా? మమ్మల్ని అదే చేయమంటే మీరు అదే విధంగా అదే పందా కొనసాగిద్దామంటే కొంచెం కొనసాగి మీరు అడిగానికి